హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడుకోకపోతే డెమోన్ ద అన్టోల్డ్ స్టోరీ. అన్టోల్డ్ స్టోరీ ఎందుకంటే డెమోన్ పవన్ అని అంటాడు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈ వీక్ వరకు ప్రతి గేమ్ని ప్రతి టాస్క్ని తను 100% పెట్టుకున్నాడు. సి నిన్న జరిగిన మ్యాచ్, నిన్న ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో శ్రీజ వైపు డెమోన్ పవన్ ఇంకా ఆయన పేరు గుర్తురాట్లే. డెమోన్ పవన్ ఆడాను శ్రీజ దుక్కు అండ్ ఇవతల పక్క డెమోన్ పవన్ గౌరవ్ ఒక పక్క ఆడారు, బర్నియన్ పక్క ఇమాన్యులను నిఖిల్ ఆడారు. ఇప్పుడు ఒక డెమోన్ పవన్ మాత్రమే బర్నీని నిఖిల్ని ఒకేసారి హోల్డ్ చేసుకొని కాళ్ళతో ఒక మనిషిని హోల్డ్ చేసి చేతులతో ఒక మనిషిని హోల్డ్ చేయడం అనేది డెమోన్ పవన్ నిన్న టాస్క్ మాత్రం సూపర్గా ఆడాను నన్ను అడిగితే. డెమోన్ పవన్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు నిన్న ఎపిసోడ్ వరకు కూడా కంటెంట్ అంటే ప్రతి గేమ్లో ప్రతి టాస్క్లో 100% ఇస్తున్నాడు. అండ్ ఈయన పెద్ద లాస్ట్ 2-3 వీక్స్తో కంపేర్ చేసుకున్న పులియార్ కంటెంట్ కూడా ఏం లేదు. అండ్ నన్ను అడిగితే కళ్యాణ్ కంటే డెమోన్ పవన్ చాలా అంటే టాస్క్లో 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు. 2 సార్లు క్యాప్టెన్ కూడా అయ్యాడు. అండ్ పులియార్ కంటెంట్ కూడా ఇప్పుడు లేదు. అండ్ ఇప్పుడు పోయి ఆయన పులియార్ కంటెంట్ కూడా రీతో ఒక్కదానితో వచ్చినట్టు. ఇప్పుడు కళ్యాణ్ అంటే ఆయన ఎవరు దొరికితే వాళ్ళతో పులియార్ కంటెంట్ ఇద్దామని ఫస్ట్లో అనుకున్నాడు. డెమోన్ పవన్ ఫస్ట్ నుంచి రీతోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా రీతోనే ఉంటున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి నాకు ఇప్పుడు ఒక లాస్ట్ 2-3 డేస్ నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు డెమోన్ పవర్ రీతే. వాళ్ళు గొడవలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నది వాళ్ళతోనే. వాళ్ళు గేమ్కి వచ్చినప్పుడు ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, ఎవరు సపరేట్గా వాళ్ళు ఆడుకుంటారు. అండ్ డెమోన్ పవన్ నిన్న టాస్క్లో మాత్రం తన పెట్టిన ఎఫర్ట్స్కి మాత్రం అసలు 100% యాక్సెప్టెన్స్. అండ్ ఇప్పుడు డెమోన్ పవన్కి ఏమైంది అంటే ఇప్పుడు ఆయన 100% ఎఫర్ట్ ఇచ్చి ఏదైనా గెలిచినా కూడా అవతల పక్క ఒక సింపతి ఇప్పుడు నిన్న గెలిచిన టాస్క్లో ఏమైంది, బర్నీ ఇంజరీ అవడం వల్ల అందరూ బర్నీకి సింపతి కట్టడం కాకుండా అందరి చూపు బర్నీ దొక్కిపోయింది. కానీ డెమోన్ పవన్ ఇంత పెద్ద ఎఫర్ట్ పెట్టి ఇంతలా గెలిపించి ఇంతలా చేసింది ఎవరికి కనిపించడం లేదు. అండ్ నిన్న టాస్క్లో ఫస్ట్ రౌండ్ వీళ్ళే గెలిచారు. సెకండ్ రౌండ్లో లాస్ట్ అంటే బజర్ రావడానికి ఒక 10 seconds ముందు అసలు యాక్చువల్లీ ఆ టైంలో బర్నీ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. కానీ లాస్ట్ 15 secondsలో డెమోన్ పవన్ లేచి వాళ్ళు పెట్టుకున్న పిరమిడ్ తన్ని ఆ రౌండ్ నిజంగా నన్ను అడిగితే నిన్న టాస్క్లో 100% ఎఫర్ట్ ఇచ్చి గెలిపించింది మాత్రం డెమోన్ పవన్. డెమోన్ పవన్కి అనుకున్నంత రీచ్ రావడం లేదు, అనుకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. కానీ నన్ను అడిగితే ఈ సీజన్లో ఎవరైనా మంచి కంటెస్టెంట్ ఉంటే అది ఖచ్చితంగా డెమోన్ పవన్. నేనేం డెమోన్ పవన్ పిఆర్ కానీ కాదు ఇది కాదు, కానీ నాకు డెమోన్ పవన్ నిజంగా లాస్ట్ 1 week నుంచి బాగా నచ్చుతున్నాడు. ఆయన ప్లే కానీ ఆయన ఆడే విధానం కానీ మిగతా ప్లేయర్తో కంపేర్ చేస్తే ఆయన ఎమోషన్స్ కానీ బాండ్స్ కానీ ఎవరితో ఎక్కడ కొనాలి అక్కడ వరకు ఉంటున్నాడు, ఎఫర్ట్స్ ఎక్కడ వరకు పెట్టాలి అక్కడ వరకు పెడుతున్నాడు. అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మీరు నా వ్యూస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అండ్ దీని ముందు వీడియో శ్రీజ ఎలిమినేషన్ వీడియో కూడా పెట్టాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకండి, మీకు కూడా డెమోన్ పవన్ మీకు ఏమైనా క్వాలిటీస్ నచ్చంటే ఖచ్చితంగా కింద కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.